దేవుడు వీళ్ళనే ఆశీర్వదిస్తాడు, ఇక వీళ్ళని తప్పితే ఇంకెవరిని ఆశీర్వదించడు అని ఒక్కరికే దేవుడు ఫిక్స్ అవ్వడం. దేవుడు ఎప్పుడు వ్యక్తుల మీద కానీ వ్యవస్థల మీద కానీ ఆధారపడడం, వ్యక్తిత్వం మీద దేవుడు ఆధారపడతాడు. ఆయన మనసు గెలుచుకునే వ్యక్తిత్వం నీలో ఉంటే నువ్వు ఏ కుటుంబంలో పుట్టావు నన్ ఆఫ్ బిజినెస్. నీ కులం ఏంటి, నీ ప్రాంతం ఏంటి, నీ సామాజిక నేపథ్యం ఏంటి, నీ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ పూర్వపు చరిత్ర ఏంటి, నీ పితరుల చరిత్ర గురించి దేవుడు ఆలోచించడు. నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు, వాళ్ళను గురించి దేవుడు ఆలోచించడు. దేవునికి, నీకు దేవునికి సంబంధం. నీ మనసు దేవుని మనసు గెలుచుకునేటట్లుగా ఉంటే పెంట కుప్పల మీద పడిపోయిన వాడిని కూడా ఆకాశమంత ఎత్తుకు లేవనెత్తటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. నేనంట యెఫ్తాను న్యాయాధిపతిగా దేవుడు